హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ఈరోజు వీడియో ఫిష్ ఫ్రై రెసిపీ అండి. ఈ ఫిష్ ఫ్రైని క్విక్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై పప్పు, రసం, సాంబార్లకి సైడ్ డిష్కి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఫిష్ ఫ్రై ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. 1 కేజీ చేప ముక్కలను తీసుకుని ఉప్పు, నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని దీనిలోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని తీసుకుని బాగా కోట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని చేప ముక్కల్ని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని టైం ఉంటే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ప్యాన్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన వెంటనే కదపకుండా ఒక 4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకు తిప్పుకుని మరొక 4 మినిట్స్ ఫ్రై చేసుకుని 2 సైడ్స్ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసుకుని వేడివేడిగా పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అలాగే క్విక్గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.